బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ యాదవ్ ఫోన్ ఆడియో కలకలం రేపుతోంది. కార్వేటి నగరంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర రెడ్డి క్వారీ నిర్వహిస్తున్నారు. క్వారీ పనులు అధికారులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ యాదవ్ ను వెంకటేశ్వర రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి క్వారీ పనులకు ఆటంకం లేకుండా చూసేందుకు హరీష్ యాదవ్ కు 50 లక్షలు ఇచ్చినట్టు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అయితే 50 లక్షలు ఇచ్చినా క్వారీ పనులు చేసుకోనివ్వడం లేదని హరీష్ యాదవ్ కు ఫోన్ చేసి వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేతో మాట్లాడతానని హరీష్ యాదవ్ వెంకటేశ్వర రెడ్డికి హామీ ఇచ్చారు. 50 లక్షలు చేరాల్సిన వాళ్లకు చేరిందంటూ వెంకటేశ్వర రెడ్డికి హరీష్ యాదవ్ ఫోన్లో చెప్పారు. సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరపున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే మీకు ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు, అసలు ఏం జరిగినా తెలుసుకొని కాల్ చేస్తాను. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను సార్, అంతే. నేను చెప్తాను, కొంచెం మాట్లాడాలి కొంచెం. నువ్వే నాకు ఏదో నీ మాట మీద, ఎందుకంటే నువ్వు పొలిటికల్ నుంచి వచ్చినోడు అని నేను నమ్మకంతో ఇచ్చాను హరీష్. నేను నీకు మిస్కమ్యూనికేషన్ లేదు. మీరు ఏదైతే చేర్చారో అక్కడ చేరింది అవన్నీ మీకు కూడా తెలుసు. అవి పక్కన పెడితే ఒకసారి మాట్లాడి చెప్తాను. ఒకసారి మాట్లాడు హరీష్. నాకు నువ్వే ఇక నా ఇంకెవరికి మాట్లాడే చెప్పు. ఇప్పుడు ఏదైనా నువ్వే కదా హరీష్ నాకు జరిపింది. ఎమ్మెల్యే గారు హరీష్ తోటి మాట్లాడన్నాడు, నేను మీకే చేశాను హరీష్. నేను ఇంకేం చేశాను చెప్పు. ఇప్పుడు నేనేమన్నా ఓకే థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు, నాకు కొద్దిగా క్లియర్ చేయ హరీష్ కొంచెం. సార్ తో మాట్లాడతాను ఒకసారి నేను ఎప్పుడు మాట్లాడిస్తాను. ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందనుకుంటా దాంట్లో, అంటే నాట్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్, అదంతా సంబంధం లేదు సార్. డబ్బుల విషయం అయితే కాదు, ఎందుకంటే అట్లంతా మనం అబద్ధం చెప్పము. ఎందుకంటే నీతో కూర్చొని మాట్లాడినాక ఆయన కూడా నీకు అన్యాయం జరిగిన సెన్స్ లో ఉన్నట్టు. ఒక 2-3 చోట్ల ఏమైందంటే ఇక్కడ ఈ లోకల్ కొంచెం అట్లా, అదే వేరే ఏదో కొంచెం డిఫరెన్స్ అనుకుంటా. నేను ఒకసారి క్లారిటీగా మాట్లాడుతాను. నిన్న వచ్చాడు కానీ సార్ తో మాట్లాడినాం కానీ నిన్న గ్రీవెన్స్ ఆయన చాలా బిజీగా ఉండిపోయాడు అనమాట నిన్న మొత్తం. ఇంక మీరు ఆరో ఫోన్ చేసి ఇట్లా బాధపడతారో ఇట్లా ఉంది, సరే సార్ దాన్ని అట్లా మూవ్ చేద్దాము, మళ్ళీ మాట్లాడదాంలేండి, వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్లు చెప్పాము. ఆ రోజు అయింది అట్లా. మళ్ళీ అది ఎట్లుంటుందో నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. కొంచెం మాట్లాడండి సార్, ఎందుకంటే మీరు నాకు మీరే ఇంకెవరున్నారు చెప్పండి. మీకు తప్పితే ఇంక అట్లేం లేదు. ఇప్పుడు నేను అదే అంటాను, మనం ఎప్పుడు క్లారిటీ ఏమంటే ఇప్పుడు ఆ రోజు నేను మీకు ముందు పడినాను కాబట్టి నేను మీ వర్షన్ నేను ఎమ్మెల్యే దగ్గర చెప్పాలా, అంతే కదా సార్. ఇప్పుడు ఆ రోజు కూడా మీరు నేనున్నాను వెంకటేశ్వర అంటేనే కదా సార్ నేను మిమ్మల్ని కలిసిన, మీకు పేమెంట్ ఇచ్చినా అదే కదా సార్. మీరు ఏదైతే చేర్చారో మీరు ఎప్పుడు చెక్ చేసుకున్నా ఆడపోయి అది సార్ ఏరే కాల్ వచ్చింది. ఎమ్మెల్యే దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాము. ఇట్లుంది సార్ పరిస్థితి అని నేను ఒకసారి క్లియర్ గా మాట్లాడతాను. నేను సార్ తో కూడా చెప్తానులేనా, నేను ఒక సాటర్డే అట్లా అప్డేట్ ఇస్తాను చేసి నన్ను కొంచెం వడ్నేయండి సార్. నాకు అదొక్కటే, ఎందుకంటే నేను మీ మీదనే బేస్ సార్, నాకు ఇంకేం లేదు బేస్. దానికి మించి ఏమంటే ఈ రాఘవాళ్ళు లేదు, ఈ గ్యాప్ల్లో చాలా ఊరు ఇన్స్పెక్షన్ లక్షలు జరుగుతున్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో. మాది ఇంకొకటి ఏమంటే ఈ క్వారీలో శేఖర్ బాబు క్వారీ చూసింటారు మీరు, మన్నాయుడు క్వారీ నేను అసలు ఏది పడుచుకోను సార్, నాకు తెలియదు సార్, అసలు నేను ఏది పడుచుకోను. కొంచెం హార్ట్ గా ఉంటది ఈ కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య. నేను మాట్లాడతాను లేనా, మీ వరకు అయితే నేను ఒకసారి చెప్పి సార్ తో కూర్చోబెట్టి మాట్లాడించి అదేం చేయాలి చేద్దాం. కొంచెం మీరే సార్, నాకేంటంటే నాకు మీరే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ సార్ మిమ్మల్ని ఎంటర్ చేశాడు. నేను మీరు ఎడ చూస్తే అటు పోయాను సార్, నేను అసలు ఏమి రెండో మాట కూడా మాట్లాడలేదు సార్. కొంచెం నాకు ఇబ్బంది లేకుండా చూడండి సార్, నాకు ఇబ్బందిగా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అదొక్కటే. సరేనా నేను మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే.
చిత్తూరులో ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ యాదవ్ ఫోన్ ఆడియో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే 50 లక్షలు క్వారీ యజమాని హరీష్ యాదవ్ కు ఇచ్చినట్టు కూడా ఆడియోలో మనకు వినబడుతూ ఉంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అసలు హరీష్ యాదవ్ ఎందుకు అతని దగ్గర నుంచి 50 లక్షలు తీసుకున్నారు? అసలు ఎవరికి చేరింది? చేరాల్సిన వాళ్ళ దగ్గరికే చేరింది అంటూ కూడా అందులో మనకు వినబడుతుంది. ఎవరా వ్యక్తి, ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్? ప్రస్తుత చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలోని సురేంద్రపురం సమీపంలో ఉన్న గ్రాండెడ్ క్వారీని ఏదైతే వెంకటేశ్వర రెడ్డి లీజ్ ద్వారా తీసుకున్నాడు. గతంలో అతని క్వారీని వేరే వాళ్ళు ఆక్రమించుకొని తవ్వకాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినిచ్చి వెంకటేశ్వర రెడ్డి తీసుకున్నాడు. ఒంగోలు జిల్లా సంతనూతలపాడుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి. అతను ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రాండెడ్ నిర్వహణ కోసం ఇక్కడ వచ్చాడు. అయితే స్థానికంగా హరీష్ యాదవ్ మొత్తం స్థానిక ఎమ్మెల్యే వ్యవహారాలు, జిడి నెల్లూరు ఎమ్మెల్యే వ్యవహారాలు చూస్తుంటాడని అతనికి 50 లక్షల రూపాయలు నగదు ఇవ్వాలని ఇచ్చినట్లు చెప్తున్నాడు. దీంతోపాటు ఏదైతే ఆ క్వారీ నిర్వహణ మొత్తం వ్యవహారానికి సంబంధించి నెల కింద మొత్తం అని ఒప్పందం కూడా చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆడియోకి సంబంధించి ఏదైతే హరీష్ యాదవ్ గతంలో వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడు, చిత్తూరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విజయానంద రెడ్డికి ముఖ్య అనుచరుడు, 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏదైతే విజయానంద రెడ్డి తరఫున మొత్తం వ్యవహారాలు చక్కబెట్టాడు. విజయానంద రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు, ఎన్నికల వ్యవహారం చేశాడు. అదేవిధంగా జిడి నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురు తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఇంతేకాకుండా అతను రాష్ట్ర స్థాయిలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో యూత్ నాయకుడిగా కూడా అతనికి గుర్తింపు ఉంది. ఇలాంటి హరీష్ యాదవ్ ఎన్నికల తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పంచన చేరాడు, ఎమ్మెల్యే వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇతనే చూస్తుంటాడంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కానీ ఇతరులు కానీ ఈ విషయం మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం వ్యవహారాలు అంటే కాంట్రాక్ట్ వర్క్లు సైతం మొత్తం అతని గతంలో వచ్చిన పంచాయతీరాజ్కి సంబంధించి సిమెంట్ రోడ్లు, ఏదైతే ఉపాధి హామీ కింద పనిచేసిన వచ్చిన సిమెంట్ రోడ్ల వ్యవహారాలు మొత్తం ఇతనే చూశాడంటూ కూడా ఇతని పైన ఒక ఆగ్రహంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే సురేంద్ర నగరానికి సంబంధించిన క్వారీ విషయంలో ఈ విషయం గత 4 నెలలుగా వ్యవహారం నడుస్తుంది. వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ పనులు ఏదైతే ప్రారంభించడానికి ఏదైతే గ్రానైట్ తవ్వుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇతను అడ్డుకుంటున్నారు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. దీంతో హరీష్ యాదవ్ దగ్గర చర్చలు జరిపి 50 లక్షలు, మొత్తం 58 లక్షల వరకు ఇప్పటి వరకు చెల్లించినట్లు సమాచారం. ఒకసారి 50 లక్షలు, ఒకసారి 4 లక్షలు, మరోసారి 4 లక్షలు చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నీ ఏదైతే దాని తర్వాత కూడా పనులు చేసుకోవడానికి ఆపడంతో ప్రతిసారి ఫోన్ చేయడము, ఫోన్ చాలాసార్లు ఎత్తకపోవడంతో ఒకసారి ఫోన్ చేసినప్పుడు అది రికార్డ్ చేసి బయటికి పంపినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో అటు ఏదైతే సీఎంఓ వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ విషయాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఒంగోలు నాయకుడు కావడంతో ఈ విషయాల గురించి మాట్లాడమంటూ ఒక ఎమ్మెల్సీకి వ్యవహారం అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఎమ్మెల్సీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పటికీ వారు పట్టించుకోలేదంటూ కూడా తెలుస్తుంది. మొత్తం వ్యవహారంలో ఏదైతే వెంకటేశ్వర రెడ్డి తాను అనారోగ్యం పాలయ్యాను, తాను తీవ్రమైన L1 L2 వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నాను, తను వయసు అయిపోయాడని వాటిని తనకు న్యాయం చేయండి అంటూ కూడా అభ్యర్థించిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉదయం నుంచి ఈ ఆడియోస్ ట్రోల్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ విషయం గురించి హరీష్ యాదవ్తో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తే అసలు వెంకటేశ్వర రెడ్డి వ్యవహారం తనకు తెలియదు, అతని డబ్బులు ఎవరికి ఇచ్చాడో తనకు తెలియదు, ఈ వ్యవహారం గురించి తనకు తెలుసునంటూ చెప్తూనే తాను ఈ విషయాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు వెంకటేశ్వర రెడ్డి తాను వ్యాపారం చేసుకునే వ్యక్తిని కాబట్టి దయచేసి తనను ఇది ఎటు తిరిగి అదే వ్యక్తి దగ్గరకు వెళ్ళి తాను ఈ పనులు చేయాల్సి ఉంటుంది, మొత్తం మీద ఆ గ్రానైట్ తవ్వుకోవాల్సి ఉంటుంది, దయచేసి మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి అంటూ కూడా మాట్లాడాడు. మొత్తం మీద గతంలో ఏదైతే సంతనూతలపాడులో సీనియర్ నాయకుడు ఉన్న వెంకటేశ్వర రెడ్డి ఈ విధంగా ఇబ్బందులు పడటాన్ని అక్కడ స్థానిక నాయకులు కూడా సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే సీఎంఓ చెప్పినప్పటికీ స్థానికంగా ఉన్న వ్యవహారంతో పాటు నాయకులు కూడా ఈ స్థానిక ప్రజాప్రతినిధితో పాటు మరో నాయకుడు కూడా ఈ విషయంలో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ చెప్తున్నారు. మొత్తం మీద అయితే జీడి నెల్లూరులో గతంలో ఎవరైతే విజయానంద రెడ్డి వద్ద వైసీపీ నాయకుడు చిత్తూరు ఇన్ఛార్జిగా ఉన్న విజయానంద రెడ్డి మొత్తం గతంలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో చక్రం తిప్పాడు. అతనే క్వారీలతో పాటు గ్రానైట్ క్వారీలతో పాటు కంకర్ క్వారీలు, అదేవిధంగా మట్టి క్వారీలను, గ్రావెల్ క్వారీలను కూడా అతని తన అజమాయిషిలో గత 5 ఏళ్ల పాటు ఉంచుకున్నాడు. ఆ నేపథ్యంలో అతని వద్ద పనిచేసిన నాయకులే ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద కూడా చక్రం తిప్పుతున్నారంటూ తెలుగు తమ్ముళ్ళు పలు మార్లు ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం సైతం ఏదైతే గతంలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన ఓ పర్యటనలో ఆయన బహిరంగంగానే ఏదైతే వైఎస్ఆర్సీపీకి నాయకులకు సహాయం చేస్తే అది
పాములకు పాలు పోసినట్లే అంటూ కూడా బహిరంగంగా ప్రస్తావించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనాత్మకంగా జిల్లాలో మారినప్పటికీ అసలు తమకు సంబంధం లేదంటూ కూడా హరీష్ యాదవ్ చెప్పడం విశేషం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా పోలీసు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి సీఎంఓకు పంపినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఆడియో పైన కూడా ల్యాబ్స్కు కూడా పంపినట్లు సమాచారం. ఇది వారిదే, కాకపోతే ఇది ఏదైనా ట్రాప్ చేశారా అన్న విషయం, ఏదైతే మార్పు చేశారా అన్న విషయం మీద కూడా వీటిని ల్యాబ్కు పంపారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన అయితే మొత్తం జిల్లాలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ గ్రానైట్ క్వారీ తవ్వుకోవడానికి ప్రయత్నిస్తే అతనికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అతన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో అన్న విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మొత్తంగా థామస్ అనుచరుడు చేస్తున్న ఆడియో సంబంధించిన వైరల్ అవుతుంది ప్రజెంట్. దానికి సంబంధించిన ఆడియో అయితే తన క్వారీ యజమాని దగ్గర 50 లక్షలు తీసుకోలేదు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా హరీష్ యాదవ్ చెప్పడం జరిగింది. మరి వెంకటేశ్వర రెడ్డి ఏమో తనను రాజకీయాల్లోకి లాకొద్దు, వ్యాపారం చేసుకునే వ్యక్తిని అంటూ కూడా ఆయన వినియోగించుకోవడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, నిజానిజాలకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు. అయితే నిజానిజాలు ఏంటి అన్నది మాత్రం నిగ్గు తేలాల్సి ఉంది.